పోలవరం బస్ స్టాండ్కి ఏం తీసిపోతుంది బస్ స్టాండ్ అయితే. బస్సులో జనం అయితే నిల్లు. భీమడోల్ నుంచి NH16కి అయితే మళ్ళీ డ్రైవెట్ అయిపోయాం. మనకి ఇదే పని. కొవ్వూరుకి 60, దేవరాపల్లి 41, నల్లజర్ల 19. నల్లజర్ల ఎక్కడ విన్నా. ఏలూరు రైల్వే స్టేషన్. మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్ పక్క నుంచి అయితే ట్రావెల్ అవుతున్నాము. సత్తపల్లి ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇప్పుడు నేను ఎక్కానంటే సత్తపల్లి అయిపోతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ ఏలూరు పాత బస్ స్టాండ్లో ఉన్నాము. పాత బస్ స్టాండ్ నుంచి అయితే జర్నీ చేయాలి. కొత్త బస్ స్టాండ్లో దిగిపోయినా సరిపోనేమో. అక్కడ బస్సులు అయితే పెద్ద ఏం కనిపించట్లేదు. కొత్త బస్ స్టాండ్ అయితే పెద్దగా ఉంది. పాత బస్ స్టాండ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో మరి ఇంకా డిసైడ్ అవ్వలేదు. బస్సులు ఎప్పుడు వస్తాయో చూసి ఏ బస్సు ఉంటే బస్సు అక్కడ నుంచి ఒకసారి చూసుకుంటే మొత్తం అన్నీ మనకి మచిలీపట్నం వెళ్ళే బస్సులో ఉన్నాయి. అల్ట్రాపల్లి వెలుగు మచిలీపట్నమే, ఇక్కడ పక్కన పల్లి వెలుగు మచిలీపట్నమే, ఈ పక్కన ఉన్నది మచిలీపట్నం, ఇది చూసుకున్నా జంగారెడ్డిగూడెం. ఇప్పుడే సత్తపల్లి వెళ్ళే బస్సు అయితే వచ్చింది. సత్తపల్లి ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇప్పుడు నేను ఎక్కానంటే సత్తపల్లి అయిపోతాను. ఆడుకోబోతానమాట. బస్సులు అయితే లైన్గా వస్తున్నాయి. ఒక బస్సు ఉంది తాడేపల్లి కూడా, ఎక్కడికి ఏదో తెలియదు. పక్కన చూసుకుంటే మనకి రాజమహేంద్రవరం రాజమండ్రి వెళ్ళే బస్సు ఉంది. ఆ థింకింగ్ భీమవరం అనుకున్నాను, మళ్ళీ రాజమండ్రి వెళ్తే ఎట్లా అని చెప్పి ఎక్కేద్దామా వద్దని థింక్ చేస్తున్నాను. ఎక్కేద్దాం. టికెట్ అయితే తీసుకున్నాము. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వరకు 115 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనం ఇప్పటి వరకు జర్నీ చేసిందే హైయెస్ట్ అనుకున్నాం. ఇప్పుడైతే 96 కిలోమీటర్లు అయితే జర్నీ చేయబోతున్నాం. బస్సు అయితే ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. జనం అయితే పెద్ద ఎక్కలేదు. మనమైతే రాజమండ్రి బ్రిడ్జ్ మీద మళ్ళీ ట్రావెల్ అవ్వము అనుకున్నాం, కానీ ఈసారి కన్ఫర్మ్గా మళ్ళీ ఇంకొకసారి ట్రావెల్ అయితే అవుతున్నాము. మనం పక్కన చూసుకుంటే ఏలూరు రైల్వే స్టేషన్. మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్ పక్క నుంచి అయితే ట్రావెల్ అవుతున్నాము. అండ్ జర్నీ అయితే మరి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు వరకు చేసిన జర్నీలన్నీ ఒక లెక్కన అప్పుడైతే 96 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తున్నాం పల్లి వెలుగు బస్సులో. యాక్చువల్గా నేను అనుకున్నది భీమవరం, మీకు ఇంట్రొడక్షన్లో కూడా చెప్పింది భీమవరమే. ఇప్పుడైతే తప్పలేదు. భీమవరం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేయడానికి లేట్ అయిపోయేలా ఉంది. ట్రైన్స్ మళ్ళీ నాకు ట్రైన్ పట్టుకోవాలి నేను ఇంటికి వెళ్ళడానికి. సో ఈసారికి అయితే రాజమండ్రి ట్రావెల్ అయిపోదాం. నెక్స్ట్ టైం ఇంకా భీమవరం, పాలపల్లి, నరసాపురం ఇట్లా ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేసేద్దాం. రైల్వే స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. ఇప్పుడు జన్మభూమి ఏదో ఉన్నట్టుంది, విశాఖపట్నం వెళ్ళే ట్రైను. మనం ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్ళే రూట్ చూసుకుంటే భీమడోలు, నల్లజర్ల, ఎర్రవరం, దేవరాపల్లి, కొవ్వూరు, రాజమహేంద్రవరం మొత్తం 96 కిలోమీటర్లు కదా. మనమైతే ఇప్పుడు NH16లోంచి మనం డైవర్ట్ అయ్యి భీమడోల్లో అయితే ఊళ్ళోకి అయితే వెళ్తున్నాము. మనం పల్లి వెలుగు గురించి తెలిసిందే కదా, ఊళ్ళోకి వస్తుంటుంది, డైవర్ట్ అవుతుంటుంది, వెళ్ళిపోతుంటుంది. మనం మ్యాక్సిమం ఇప్పుడైతే NH16లోనే ట్రావెల్ అయితే అవుతాం. మనకి మొత్తం అంతా హైవేలోనే ఉంటుంది. భీమడోలు బాగుంది. ఇక్కడ వ్యూస్ అయితే బాగున్నాయి. కొబ్బరి చెట్లు, డిఫరెంట్ వ్యూ, డిఫరెంట్ లొకేషన్. మనం ఇందాక మచిలీపట్నం సైడ్ అన్న అట్లాగే ఏలూరు సైడ్ అయినా చూసుకుంటే మనకి ఎక్కడ ఇంకా కొబ్బరి చెట్లు లేవు. మనం దగ్గర ఈస్ట్ గోదావరి దగ్గరికి వెళ్ళిపోయే కొద్దీ మనకి ఇటు సైడ్ అంతా కొబ్బరి చెట్లు, వరి పొలాలు ఇవి ఎక్కువ. కొబ్బరి చెట్లు ఎక్కువ కనపడుతుంటాయి అన్నమాట మనం వెళ్ళి కొద్దీ. ఇది కాదు కానీ మేము లాస్ట్ బ్లాగ్ చూసుంటే పోలవరం బస్ స్టాండ్లో మధ్యం బస్ స్టాండ్లో ఒక మనిషి కూడా లేడు. అక్కడికి వచ్చి ఎవడన్నా చంపేసి వెళ్ళిపోయినా సరే అడిగేవాడు అవ్వలేదు. అంత దారుణంగా ఉంది పోలవరం బస్ స్టాండ్ అయితే. మనం ఇచ్చాడు వెళ్ళిపోతే ద్వారకా తిరుమల వెళ్తామంట. ద్వారకా తిరుమల రూట్ అండ్ భీమడోలు బస్ స్టాండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రయాణికులు విశ్రాంతి ప్రాంగణం. ఏంటంటే ద్వారకా తిరుమల ఉంది కదా, ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి. వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ భీమడోలు రైల్వే స్టేషన్లో దిగిపోతుంటారు. కొన్ని ట్రైన్స్ ఎక్కితే ఏలూరు, ఇంకొకటి తాడేపల్లి కూడా. ఇక్కడి నుంచి దిగిపోయి ద్వారకా తిరుమల వెళ్తుంటారు ఎక్కువ మంది. పోలవరం బస్ స్టాండ్కి ఏం తీసిపోతుంది బస్ స్టాండ్ అయితే. మామూలుగా లేదు రూట్ అయితే. బస్ స్టాండ్లో మొత్తం గోతులు ఉన్నాయి. మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ NH16 అయితే ఎక్కేస్తాం నెమ్మదిగా.
అండ్ ఇంకొకటి మన ఛానల్ అది 10th బస్ వ్లాగు. అండ్ ఈ జర్నీతో 500 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే అయిపోతుంది మన ఆంధ్ర పల్లె వెలుగు సిరీస్లో. ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ కూడా చేసేయండి. భీమడోల్ నుంచి NH16కి అయితే మళ్ళీ డైవర్ట్ అయిపోయాం. మనకి ఇదే పని. మనకి ఎక్కడ లాస్ట్ వ్లాగ్లో తగులుకుంది మనకి NH16, NH45, AH45, NH45 కాదు, NH16, AH45 రెండు ఒకటే. మనకి ఎక్కడ తగులుకుంది లాస్ట్ వ్లాగ్లో కూడా గుర్తులేదు. లాస్ట్ వ్లాగ్ నుంచి కంటిన్యూ ఇదే పని. అండ్ ఇక్కడ మన డిస్టెన్స్ చూసుకుంటే కొవ్వూరుకి 60, దేవరాపల్లి 41, నల్లజర్ల 19. నల్లజర్ల ఎక్కడ విన్నా లాస్ట్గా మనం జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం వచ్చి రోడ్లోనే ఎక్కడ తగిలింది అనుకుంటున్నాను నల్లజర్ల. ఆడ కవర్ చేసాం, మళ్ళీ ఇప్పుడు అటు సైడ్ అయిపోతున్నాం. మన బస్ స్పీడ్ చూసుకుంటే 46, 49 మ్యాక్సిమం ఎక్కించాడు. నేను ఈ స్పీడోమీటర్ ఆన్ చేయకముందు 50, 55 దాకా వెళ్ళాడు. బస్సులో జనం అయితే నిల్లు. ఒకటికి 36 కిలోమీటర్లు అయితే వచ్చాం. 36 కిలోమీటర్లకి ఇదే జనంతో వచ్చాం. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక బస్సు అయితే వస్తుంది, ఏలూరు రాజమండ్రి. దీనికన్నా ముందు బయలుదేరింది. నేను అక్కడ వీడియోస్ తీసుకున్నప్పుడు వచ్చింది బస్సు, కానీ ఎక్కాలా వద్దా అన్న డౌట్లో ఉండిపోయాను. ఇది బయలుదేరకన్నా ఒక 15 మినిట్స్ ముందే బయలుదేరింది, కానీ దాన్ని ఇది క్రాస్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే మనవాడు ఏ రేంజ్లో కొడుతున్నాడు చూసారా. అందులో కూడా పెద్ద జనాలు ఏం లేరు, ఖాళీగా ఉంది ఆ బస్సు కూడా. మన హైవే పక్కన చూసుకుంటే మొత్తం పామాయిల్ తోటలు ఉన్నాయి. దగ్గర ఒక 500 మీటర్స్ దగ్గర నుంచి మన పక్కనే ఉన్నాయి పామాయిల్ తోటలు. చాలా ఉన్నాయి పామాయిల్ తోటలు అయితే, చాలా ఉన్నాయి. అనుకోవచ్చు మా హైవే చూసారా, ఇటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఎటో ఒక సైడ్ ఉన్నాయి, అటు ఉంటున్నాయి, లేదంటే ఇటువైపు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంది అక్కడ వ్యూ అయితే. చెట్ల కింద పడుకుంటే సమ్మగా నిద్ర పడుతుంది. దుబ్బెచెర్ల అంటే ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు లక్ష్మీనగర్ ఊరైతే వచ్చింది. ఇంక ఇది చిన్న ఊళ్ళు కదా, లోపలికి వెళ్ళడానికి మనకేం ఉండదు. కొంచెం పెద్దగా ఏమన్నా తగిలితే లోపలికి అయితే వెళ్తాను. నాకు తెలిసి నల్లచెర్ల లోపలికి అయితే వెళ్ళొచ్చు మనం, పెద్దదే కదా నల్లజర్ల కాదు. ఇక్కడ ఉంది బోర్డు అయితే, విశాఖపట్నం స్ట్రైట్, నల్లచెర్ల స్ట్రైట్, దుబ్బిచెర్ల అయితే డైవర్షన్ తీసుకోమని చెప్తుంది. దేవరాపల్లి కూడా స్ట్రైట్, గంటవారిగూడెం. ఇంకా గుడియాలు పోలేదు మనకి, గుడియాలు ఉన్నాయి, వెళ్తామంటారా గంటవారిగూడెంకి. ఊపు మాత్రం ఆగట్లేదు, ఉగేస్తుంది. ఊళ్ళోకి అయితే వెళ్తున్నాం, దుబ్బిచెర్లకి అయితే వెళ్తున్నాం. గంటవారిగూడెం అయితే లెఫ్ట్ సైడ్ కటింగ్ తీసుకోవాలంట. ఓ అమ్మ వచ్చింది. దుబ్బిచెర్ల నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ NH16 అయితే ఎక్కేస్తాం. బాగున్నాయి ఇటు సైడ్ విలేజెస్ అయితే, కొంచెం బాగున్నాయి. కొవ్వూరు 47, దేవరాపల్లి 28, నల్లచెర్ల 6. మన అమ్మ అక్కడ పెద్ద కోల్డ్ ఫామే ఉంది లోపల, చాలా పెద్దది. లారీ అడ్డు ఈ బొక్కల్లో చూడడానికి కనబడుతుంది. చాలా పెద్ద కోల్డ్ ఫామ్ ఉంది ఇక్కడ. స్మెల్ ఎట్లా ఉన్నదంటే అట్లా ఉంది. వాంతులు వికారం అన్నీ వచ్చేస్తే ఆ స్మెల్ పీల్చామంటే. నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇచ్చే పామాయిల్ తోటలు అయితే చాలా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఎక్ మొక్కలు ఒకటి, పామాయిల్ ఒకటి, వరి పొలాలు ఒకటి, కొబ్బరి తోటలు ఒకటి, చెప్పక్కర్లేదు అన్ని రకాలు కనబడుతున్నాయి ఇటు సైడ్ అయితే. మనం కొన్ని ఏరియాలో ట్రావెల్ అయినప్పుడు కొనుక్కునే చూసాము, తక్కువ. ఇటు సైడ్ అయితే ఇంకా అట్లా ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి. నల్లచెర్ల
అయితే వచ్చాం. ఊర్లో తిరుగుతుంది మన బస్సు. నల్లజల్ల ఊరంతా చక్కగా కొడుతుంది. విశ్రాంతి భవనం అంట. ఏంది ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అన్నీ ఇటు సైడ్ ఉన్నాయండి బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. మండల్ ప్రజా పరిషత్ కార్యాలయం అదే అక్కడ ఉంది. ఇక్కడ ఏం చేసుకుంటే రాజమహేంద్రవరం ఇంకొక 55 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 55 ఉంది. మనమైతే 41 దాకా వచ్చి ఉంటాం అంతే. కానీ ఒక మంచి పని ఏంటంటే ఎండ తగ్గిపోయింది. నల్లచర్ల ముందు కనపడుతుంది కదా ఆ బస్సు ఇందాక మనల్ని ఓవర్టేక్ చేస్తుంది. దాన్ని మనం ఓవర్టేక్ చేస్తున్నాం. ఈ మొక్కజొన్న పొత్తులు అన్నీ చాలా ముందు ఇటు సైడ్ అయితే మనకి పొత్తులే గట్టిగా అమ్ముతున్నారు. పొత్తులు రాజమహేంద్రవరము ఏలూరు. ఇది బస్సు. ఆ బస్సు మళ్ళీ మనం దాటుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఎట్లాగే ఉంది. ఆ బస్సు అయితే ఫుల్ అయిపోయింది. మనకన్నా ముందు వచ్చింది కదా, జనం అయితే ఎక్కేశారు ఆ బస్సు. నల్లజర్ల పర్వాలేదు, ఇది కూడా పర్వాలేదు. ఓకే. కొవ్వూరు 39 కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. కొయ్యలగూడెం మీరు చూసారు కదా లాస్ట్కి మనకు కొయ్యలగూడెం. ఆ కొయ్యలగూడెం ఇక్కడ నుంచి 20 అంతలా ఉంది. మళ్ళీ NH16 ఎక్కుతాం, మళ్ళీ పోతాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దేవరాపల్లి. నల్లజర్ల అయ్యింది కదా, నల్లజర్ల తర్వాత ఎర్రన్నగూడెం అనే స్టాపు. కవులూరు. ఈ పేర్లన్నీ ఎక్కడో విన్నట్టుంది. ఇవన్నీ నాకు తెలిసి తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు ఆ బ్లాగ్లోనో లేదంటే ఆ బ్లాగ్లోనే విన్నట్టు గుర్తు. ఈ స్ట్రైట్లో ఉంది కవులూరు. ఆ రూట్ నుంచి వచ్చినట్టు మనం లాస్ట్గా తాడేపల్లిగూడెం వెళ్ళడానికి జంగారెడ్డిగూడెం నుంచి. పోలవరం కాలువ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో కానీ పోలవరం ఎంత పెద్దగా ఉంది ఈ కాలువ అయితే. అమ్మ మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్. ఈ జర్నీలో ఏలూరు నుంచి రాజమహేంద్రవరం మధ్యలో టోల్ గేట్. పేరేం పేరు దీని పేరు కనిపించలేదు అక్కడ. టోల్ గేట్ అయితే వచ్చింది. పేరైతే ఏం లేవు. వీరవల్లి టోల్ ప్లాజా ఇక్కడ ఉంది. ఇక్కడ వీరవల్లి టోల్ ప్లాజా. ఇక్కడ వైబ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈరోజు నేను చేసిన బ్లాగ్స్లో కల్లా కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే ఉంది. మనం గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం కదా. గోదావరి సైడ్ వ్యూస్ అన్న, గోదావరి సైడ్ జనాల కల్చర్ అన్న డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనం వేరే సైడ్ పోయే కొలది వేరేగా ఉంటుంది. మచిలీపట్నం సైడ్ మనం వెళ్ళినప్పుడు మీరు లాస్ట్ బ్లాగ్ కాకుండా ఆ ముందు బ్లాగ్ చూసుకుంటే ఒకలా ఉంటుంది. మొత్తం ఏరియా అంతా జనాలన్నీ ఒకలా ఉంటుంది. ఇటు సైడ్ మనం ఇప్పుడు దేవరాపల్లి, ఇటు సైడ్ మనం గోదావరి సైడ్ వెళ్ళిపోయే కొద్దీ ఒకలా ఉంటుంది. ఇది దేవరాపల్లి మండలంలో దేవరాపల్లి ఊరు. మండలం పేరే దేవరాపల్లి. దేవరాపల్లి దాటి ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి రోడ్ అంతా గతుకులు రోడ్డు. అండ్ ఈ రోడ్లో ఎక్కువ తెప్పర్లా ఉంటాయి కదా, చాలా ఎక్కువ తిరుగుతున్నాయి లారీలు అయితే. ఎవడు ఎట్లా వస్తుందో కూడా తెలియదు, అట్లా వెళ్తున్నాయి లారీలు అయితే ఈ రోడ్లో. మొత్తం ఇంకా కంకర ఎక్కువ ఉంటుందిలో చూడండి. పెద్ద పెద్ద కంకరలు, రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూస్తారు కదా వెనకాల ఒకటి వస్తుంది, 2 వస్తున్నాయి, ఒకటి వెళ్తుంది. రోడ్డు కూడా మొత్తం మబ్బుగా ఉంది. ప్రజెంట్ అయితే కొవ్వూరు దాటేసి ఇంకా గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. మనం లాస్ట్గా పోలవరం బ్లాక్ చేసాం కదా, రాజమండ్రి పోలవరం సేమ్ రూట్లో బ్యాక్ వెళ్ళాం. ఇప్పుడు అదే రూట్లో వెళ్తున్నాం. అందుకే చాలా వరకు చూపించలేదు. చాలా వరకు మనం ఈ రూట్లో కవర్ చేసాం కదా, సో ఏం చూపించలేదు. మన బ్యూటిఫుల్ గోదావరి వచ్చేసింది కదా, మరి చూపించాలి కదా, అందుకు ఇప్పుడు ఓపెన్ చేసా. ఇక్కడ నుంచి రాజమండ్రి 4 కిలోమీటర్స్ అంట. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ బలహీనంగా ఉందంట. సో
పెద్ద వాహనాలకి అలౌ లేదంట దీని మీదకి. నేను 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి కదా, దానికైతే మన గోదావరి కదా మన రాజమండ్రిని అయితే మంచిగా డెవలప్ చేస్తున్నారని నేను న్యూస్లో చదివాను. మనం పక్కన చూసుకుంటే ఒక ఆర్చ్ బ్రిడ్జ్ ఉంది, రైల్ బ్రిడ్జ్. అది చెప్పని చూసుకుంటే మనకి ఓన్లీ రోడ్ బ్రిడ్జ్ అయితే ఉంది. హెవీ వెహికల్స్ ఏమన్నా ఉంటే ఆ రోడ్ బ్రిడ్జ్ అయితే సిటీ అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయి. అట్లా మనకి సిటీలోకి వెళ్ళి ఉంటాయి కదా బస్సులని, బైక్స్ అని, ఆటోస్ అని, అన్నీ ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తాయి సిటీలోకి వెళ్ళి అన్నీ. ఫైనల్గా రాజమండ్రి అయితే బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ స్టాండ్ బయట ఉన్నాం. పక్కన చూసుకుంటే చెన్నై షాపింగ్ మాల్ ఉంది. జర్నీ చూసుకుంటే 96 కిలోమీటర్లు పల్లెపల్లిలో జర్నీ అంటే మామూలు విషయం కాదు. నరకం చూసాను. జర్నీ అంత స్మూత్గా కానీ ఇంత టైం జర్నీ చేయాలి కష్టం. ఈరోజు నేను దగ్గర 250 కిలోమీటర్స్ వరకు జర్నీ చేస్తాం. అండ్ మన పల్లెపల్లికి చూస్తే 500 కిలోమీటర్స్ ఈ జర్నీతో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ అది చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.